రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మంచాల మండల పార్టీ బీజేపీ అధ్యక్షులు నూకం రాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నామండి సార్. ఇక బీజేపీ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలు అంటే అవి అమలుగానే హామీలు ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు కాబట్టి అవి అమలు కానటువంటి విషయాలని ప్రజలకు అలా సంక్షేమ పథకాలు ఏవైతే హామీ ఇచ్చారో అవి నెరవేర్చకుండా వారు మభ్యపెట్టడానికి డైవర్ట్ చేయడానికి వివిధ సంఘటనలను వివిధ సమస్యల్ని తెరపైకి తెస్తుంది. కాబట్టి దాని అన్నిటిని ప్రజలకు కూలంకషంగా వివరిస్తూ ప్రజలని సమాయత్తం చేస్తూ వాళ్ళకు కావాల్సిన హక్కుల గురించి ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నాం. అలాగే భాజపా పార్టీ అనేది ఏదైతే హామీ ఇస్తుందో అమలయ్యే హామీలు ఇస్తుంది, నిబద్ధతతో పనిచేస్తున్న విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తూ ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. సార్, గతంలో మీరు మండల జనరల్ సెక్రటరీగా పనిచేశారు, తర్వాత మండల యువమోర్చా అధ్యక్షునిగా పనిచేశారు. యువకుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, వారికి ఉపాధి విషయంలో కావచ్చు, వారికి ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తుందంటారు? అంటే ఇప్పుడు మనకి ఏంటంటే యువకులు స్వశక్తితో ఎదగడానికి ముద్రా లోన్ అని, అలాగే విశ్వకర్మ యోజన అని, ఇలాంటి కుల మత భేద లేకుండా వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులను బట్టి వాళ్ళకు ఒక ఉపాధి కల్పన చేయడానికి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సంకల్పం చేసిండు. ఏంటంటే సమాజంలో ఏంటంటే కులాలుగానో మతాలుగానో చూపించి లేకుంటే ఏదో కాకుండా వాళ్ళ స్థితిగతులను చూసి డెవలప్ చేయడానికి మోడీ గారు మంచి మంచి సంక్షేమ పథకాలు పెట్టారు. రైతుల కోసం అయితే చాలా సబ్సిడీ ఇచ్చి చాలా వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనకు అసలు ఫసల్ బీమా అనేది ఒక రైతులకు ఏంటంటే అకాల వర్షాలు వచ్చి పంట నష్టపోయినా కానీ దాన్ని ఏంటంటే ఇన్సూరెన్స్ మనిషికి ఎలా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందో పంటలకు ఇట్లా 6 నెలలు సంవత్సరం కష్టపడి రైతు పండించిన పంటకి ఇట్లా ఇన్సూరెన్స్ కల్పిస్తుంది. దీని మీద ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న తాన, బీజేపీ గవర్నమెంట్ ఉన్న తాన, స్టేట్ గవర్నమెంట్ ఉన్న తాన ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఓన్లీ వేరే గవర్నమెంట్ ఉన్న తాను ఏమవుతుందంటే అది సెంట్రల్ పార్టీ చేస్తున్న మంచి సంక్షేమాలను ఇట్లా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకు ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే రేపు మా వైపు చూడరు, బీజేపీ వైపే చూస్తారనే ఉద్దేశంతో ఇట్లా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. దాని ఇట్లా ప్రజలకు రైతులకు తీసుకెళ్తున్నాం. యువకులకైతే ఎంతో వికాసవంతమైన అవకాశాలను కల్పిస్తుంది. దానికోసం ఇట్లా మేము ప్రజలకు వివరిస్తున్నాం యువతకు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కోత దశకు వచ్చేసింది. అకాల వర్షాలు కావచ్చు, ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదో రైతుల ధాన్యం తడిచిపోయింది, మక్కిపోయే పరిస్థితులు ఉంది. 6 గారాలు కష్టపడ్డ రైతు కన్నీరే మిగులుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలంటారు, అటు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలంటారు. ఇప్పటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసిరు, కానీ కొనుగోలు ప్రక్రియ వేగవంతం అయితే లేదు. వర్షాలు చూస్తున్నాం అట్లా విపరీతంగా కురుస్తున్నాయి. మమ్మల్ని ఆదుకోవాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. సార్, మీరు ఒక మండల పార్టీ అధ్యక్షునిగా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నారు రాష్ట్రంలో కూడా, మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కావచ్చు ఆదుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే రైతులను ఆదుకునే పరిస్థితులు కనిపిస్తాయా? మేము ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా గైడ్లైన్స్ వచ్చినాయి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొద్దిగా దాన్ని నిర్లక్ష్యం చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్కు కొద్దిగా యాడ్ చేయవలసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు వీళ్ళ బడ్జెట్ లోటు వల్ల వీళ్ళు ఇచ్చిన అమలుగా హామీలకు భర్జనతోటి ఏం చేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, పత్తి మాత్రం ఒక్క గింజ పత్తి ఇట్లా వదిలిపెట్టాం, కంప్లీట్గా కొంటాం, దీన్ని దళారులకు అమ్ముకోవద్దు, నాణ్యమైన రేట్ ఇస్తున్నాం అని చెప్పారు. అలాగే వరి ధాన్యాలకు ఇట్లా ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి మేము ఇట్లా ఈ స్టేట్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేస్తే మాత్రం రైతుల పక్షాన నుండి పోరాటం చేసి వాళ్ళని రైతుల ముందర దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. మొన్నటిదాకా కూడా రైతులకు యూరియా కొరత వచ్చింది. ఆ యూరియా కొరత కూడా ప్రధానంగా ఇక్కడ ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం సకాలంలో మేము పంపించినా కూడా మాకు సకాలంలో ఏదైతే ఎన్ని మెట్రిక్ టన్నులు అవసరమో తెలంగాణ రైతాంగానికి ఆ సకాలంలో మా పంపిణీ చేయడం వల్లనే కేంద్రం తాస్తారం వల్లనే ఈ యూరియా సంక్షేమం వచ్చిందని అధికార కాంగ్రెస్ అంటుంది. దీనిపై ఒక బీజేపీ నాయకులు మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, అది కరెక్ట్ గైడ్లైన్స్ ఇట్లా ముందస్తు ఇంత అనేది వీళ్ళకి ఇట్లా ఒక అవగాహన లేకుండా చేసారు. అదొకటి. ఇంకోటి గవర్నమెంట్ ఏంటంటే ఓవరాల్గా వరల్డ్లో జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ల వల్ల ఇట్లా కొద్దిగా మనకు పక్క దేశాలతో ఉన్న కొన్ని సంబంధిత సమస్యల వల్ల ఇట్లా కొద్దిగా లేట్ అయింది. అంతేగాని దానికి కంపల్సరీ గవర్నమెంట్ సహకారం అందిస్తుంది, రెడీ ఉంది. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇట్లా కొద్దిగా లేకుండా దాన్ని ఏంటంటే భూతద్దంలాగా చూపించి దీన్ని కొరతగా చూపించారు. కానీ వాళ్ళు ఇస్తున్నది రెడీ గురు, వీళ్ళు అందుకునే పరిస్థితులు ఇట్లా లేరు. కొద్దిగా నిర్లక్ష్యమైన మాట వాస్తవం. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా చెప్పింది. కానీ రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కాకుండా నరేంద్ర మోడీ గారి సర్కారు కానీ కేంద్ర మంత్రులు కానీ ప్రయత్నం చేస్తున్నాం. భాజపా పార్టీగా మేము ఇట్లా కేంద్ర ప్రభుత్వానికి కంపల్సరీ రైతుల కోసం మేము అనుక్షణం
తపన పడుతూనే ఉన్నాం. సార్ గత 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పాలన కావచ్చు, ఇప్పుడున్న 20 నెలలు పైచీలకి అవుతున్న కాంగ్రెస్ పాలన కావచ్చు, ఈ రెండింటి పరిపాలన ఏ విధంగా ఉంది? ప్రజలు చాలా సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు. ఏది స్థానిక ఎన్నికలు లేకపోవడం, ఇంకోటి అకాల వర్షాలు రైతాంగం ఇబ్బంది పడుతుంది. వీటన్నిటిపైన మీరు ఒక బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీ మండల అధ్యక్షులుగా ఉన్నారు, ఏం చెప్తారు సార్ ఆ గత పాలనతో ఇప్పుడున్న పాలన? గత పాలనలో ఏం చేశారంటే ఏదో ధనిక తెలంగాణ అని చెప్పి దాన్ని అప్పుల తెలంగాణగా మార్చేసే విధంగా అసంబద్ధమైన ఎన్నో కార్యక్రమాలు, అసలు దానికి నిబద్ధత ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియకుండా హామీలు ఇస్తే గెలిపే లక్ష్యం, అధికారమే లక్ష్యంగా పనిచేసింది కేసీఆర్. గత 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ దళితుని సీఎం చేస్తాను మోసం చేసిన ఏ విధంగా చేసిండో ప్రజలను ఫస్ట్ వాళ్ళ చేసి దళితుని సీఎం చేస్తాను అధికారంలోకి వచ్చిండు తెలంగాణ ఆ సానుభూతితోటి. అలాగే నెక్స్ట్ టైం ఏం చేసినా ఈ అధికారాన్ని నిలబెట్టుకోనికి అమలు కాని హామీలు అప్పులు చేసి ఆల్రెడీ విచ్చలవిడిగా వీళ్ళు ఏంటంటే ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంత నిధులు కావాలనో నెక్స్ట్ గెలవడానికి ఎంత కావాలనో అంత దోచుకోవడం జరిగింది తెలంగాణని. ఏదైతే ఇన్కమ్ సోర్స్ వస్తుందో, ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ ఉంటుందో అందులో కమిషన్లు వస్తాయి కాబట్టి వాటికి ప్రియారిటీ ఇచ్చారు. కానీ ప్రజల భవిష్యత్తు, ప్రజలని ఎకనామిక్గా డెవలప్ చేస్తే వీళ్ళు మన వైపు ఉండరు అనే ఉద్దేశంతో ఏమైతే కాంట్రాక్టులు ఉంటాయో మిషన్ భగీరథ అనుకో, డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు, అవి కట్టి లక్షల కాంట్రాక్టులు తీసుకుని డబ్బులు తెచ్చుకొని ఏ ఒక్క నిరుపేదకి ఇట్లా ఇంట్లో కొనిలే. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ నిధులు ఏంటంటే నీళ్ళని ఎత్తి పూతల పథకంగా చేసి దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్గా చేసి కొన్ని అక్కడ పండే పంట కన్నా వీళ్ళు చేసే ఖర్చు ఎక్కువగా అసలు ఆలోచన చేసి దీన్ని ఏంటంటే నిధులు దోచుకోవడానికి చేసినటువంటి ప్లానే తప్ప ప్రజల అభివృద్ధి కోసం చేసిన ప్లాన్ కాదు గత ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అసలు ఆకాశానికి నిచ్చెనేసారు. అసలు ఏముంది అందులో, మనకున్న బడ్జెట్ ఎంత, హామీలు ఇస్తున్నప్పుడు మనకున్న బడ్జెట్ మనం చేస్తామనే లేకుండా ప్రజలను ఆకర్షించాలి. పక్క పార్టీలు అసలు ఇద్దామంటే బీజేపీలో అంతకన్నా ఎక్కువ ఇది సెంట్రల్లో ఉన్నాం కాబట్టి ఇది కాదు. అది ఏ రాష్ట్ర ఎకనామిక్ దృష్టిలో పెట్టుకొని ప్రజలను అభివృద్ధి చేసే విధంగా ఇవ్వాలి. కానీ వాళ్ళని ఏదో ఆశ చూపించి తర్వాత వాళ్ళని అధికారం అనుభవించి వాళ్ళ కుటుంబాల రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితి కాంగ్రెస్ వచ్చింది. ఇప్పటికిట్లా ఎన్నో హామీలు ఇచ్చినట్టు చేస్తారు, ఏవి అమలు చేస్తలేరు. ఇప్పుడు మహిళకు గృహలక్ష్మి 2500 ఇస్తున్నారు, అలాగే ఒక విద్యార్థికి మామూలుగా స్కూటీ ఇస్తున్నారు. ఇలాంటివి ఏవి అమలు చేయలే. ఏమైనా ఉచిత బస్సు అని ఒకటి చెప్పారు. ఉచిత బస్సు అంటే ఇట్లా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి మొన్నే నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే ₹1,00,000 ₹1,00,000 బంగారు నగలు వేసుకున్నామే బస్సులోనే పోతుంది. ఉపయోగం దేనికి ఉండాలి? ఒక జాబ్ ₹1,00,000 జీతం తీస్తున్నామని ఇట్లా ఆధార్ కార్డు తీసుకొని పోతుంది. దానివల్ల ఉపయోగం నిరుపేదలకు ఉపయోగం ఉండాలి తప్ప మేము ఉచితాలు ఇచ్చే అధికారంలో కోసం అధికారం అనే ఒక ఆకాంక్షతోటి ప్రజలను మోసం చేసిన గవర్నమెంట్ దీన్ని ఆల్రెడీ ఈ ప్రజాక్షేత్రంలో స్థానిక ఎలక్షన్లలో చాలా వాళ్ళని నిలదీసి వాళ్ళని అట్టడుగు చేస్తారనే ఉద్దేశం భయంతో బీసీ అనే ఒక అసంబద్ధంగా చేసిరు. అది బీసీ నినాదం కరెక్ట్గా చట్టబద్ధంగా చేసి తీసుకొస్తాం, మేము సపోర్ట్ ఇస్తామని ఆల్రెడీ చెప్పినాం. లేదు ఏంటంటే ఎన్నికల స్ట్రెంత్గా చూసుకొని వీళ్ళు ఏదో వీళ్ళ పాలనని కప్పిపుచ్చుకోనికి డైవర్ట్ చేయడానికి చేసిరు తప్ప ఇంకోటి కాదు. అదే మేము అంటున్నాం, నువ్వు బీసీ మీద ఉందిగా ప్రేమ, నీ క్యాబినెట్లు ఎంతమందికి ఇచ్చినామని అడుగుతున్నాం. వివిధ క్షేత్రాల్లో ఉన్నటువంటి అధికారులను ఎంతమంది నియమించుకున్నామని అడుగుతున్నాం. మొత్తం నీ పరివారిని అగ్రవర్ణాలనే నిలబెట్టుకున్నావు, నువ్వు బీసీ నిదానం వెతుకున్నావు. సెంట్రల్ 26 మందిని మేము కేంద్ర మంత్రులను ఇస్తున్నాం, ఒక బీసీ ఉపరాష్ట్రపతిని ఇచ్చినావు, నువ్వు ఓసీకి ఇచ్చినావు, ఇలాంటి ఒక బీసీ ప్రధానమంత్రిని చేసినాం, ఒక గిరిజన మహిళని మేము ఒక రాష్ట్రపతిగా నియమించినాం, చిత్తశుద్ధి ఉన్నోళ్ళం మేము ఒక అబ్దుల్ కలాంని చేసినాం. అంటే మాకు ఈ దేశ భవిష్యత్తు అవసరం, ఈ దేశంలో ఉన్న ప్రజల భవిష్యత్తు అవసరం కాబట్టి మేము నిబద్ధతతో లేదు. వీళ్ళు మభ్యపెట్టి చేస్తారు కాబట్టి ఇవి తాత్కాలికమైన ఉపశమనమే. ప్రజాక్షేత్రంలో వీళ్ళందరూ దోషులు ఉంటారు. నరేంద్ర మోడీ యొక్క పరిపాలన వైపు రాష్ట్రంలో ఇట్లా డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినప్పుడే ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది, వాళ్ళందరూ సుభిక్షంగా ఉంటారని మేము ఆశ. ఈ 42% రిజర్వేషన్ ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఇప్పుడు అధికార కాంగ్రెస్ ఇదే వాళ్ళది ఏంటంటే వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలు 200 హామీలు 600 హామీలు 100 వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయలేక దాన్ని కరెక్ట్గా 9 షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగబద్ధంగా ఇబ్బంది వస్తుందని తెలుసు. ఇప్పుడు మీరు కేంద్రంలో మీరే ఉన్నారు కదా. అవును, నువ్వు ఇచ్చిన హామీకి నువ్వు చేసిన అసంబద్ధమైన నీ తప్పులను కప్పిపుచ్చుకోనికి బీసీలను అడ్డు పెట్టుకొని ఆటాడుతున్నామని మేము చెప్తున్నాం. మేము వచ్చినప్పుడు మేము కరెక్ట్గా ప్రజాక్షేత్రం మేము హామీ ఇచ్చినప్పుడు బరాబర్ నెరవేరుస్తాం, దానికి అమలు చేస్తాం. ఎందుకంటే మేము సెంట్రల్ ఉన్న గవర్నమెంట్లోకి ఇట్లా మా క్యాబినెట్లోనే ఇస్తున్నాం కదా, మీ క్యాబినెట్లు ఇవ్వచ్చు కదా, ఒక ఉపరాష్ట్రపతిని చేసినాం అప్పుడు మద్దతు ఇవ్వచ్చు కదా, బీసీ మీద ప్రేమ ఉంది కదా, బీసీ మీకు దొరకలేదా అని మేము తెలియదు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అక్కడ సెంట్రల్ ఏఐసిసి ఏదైతే పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కావచ్చు, ఏదైతే బీజేపీ పార్టీ 3 సార్లు అధికారంలోకి రావడం, ఓట్లను చోరీ చేస్తుంది, ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వస్తుంది అన్నట్టు, అప్పుడు ఇది ఎంతవరకు వాస్తవం? అలా అనుకుంటే మేము తెలంగాణలో మేము వస్తుంటాం, మేము పక్కన కర్ణాటకలో మేము వస్తుంటాం.
మునుగోడు ఎలక్షన్లప్పుడు ఒకవేళ కాంగ్రెస్కు స్పేసే లేదు కదా, మునుగోడు ఎలక్షన్లో కనుక బీజేపీ గెలిచినుంటే రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది అనే సందర్భంలో ఇట్లా మేము ఓడిపోయినాం తప్ప గెలవలే కదా, మేము రాష్ట్రాన్ని చేదిక్కించుకున్నాం కదా. అంటే వాళ్ళు గెలిచిన తాన ఇతనేమో కరెక్ట్గా ఈవీఎంలు పనిచేస్తాయి, అన్ని పనిచేస్తాయి. బీజేపీ కనుక ప్రజలు బీజేపీ వైపు ఉండి గెలిస్తే మాత్రం చోరీ జరుగుతుందంటారు. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏం చోరీ జరిగిందని అందరూ వాళ్ళే కదా, ప్రజాప్రతినిధులే కదా. మరి ఆ రోజు మాకున్న మెజార్టీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా, మీరు నమ్మకనే కదా. ఒక బీసీ నిలబెట్టినందుకు మాకు మద్దతు మీ పార్టీ వాళ్ళు, మీ కూటమి వాళ్ళే మద్దతు ఇచ్చారు కదా, అది ఇలా చోరీ చేశారంటారా? అంటే వీళ్ళ మూర్ఖత్వం, వీళ్ళ చేతగానితనం బట్టి ఇది ఒక నినాదం కావాలంతే. వాళ్ళ గెలుపు కోసం కాదు, ప్రజల వైపు కాదు, వాళ్ళని గెలవనీకి ఏదో ఒకటి అసంబద్ధమైన చర్య నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళామని చూస్తారు. సార్, ఈ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలో రావాలి వివిధ రాష్ట్రాల్లో. దక్షిణ భారతదేశానికి వచ్చాకనే ఇక్కడ బీజేపీ నాయకుల్లో సఖ్యత లేదు, వర్గపోరు ఉంది. అందుకనే బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంలో బలపడలేకపోతుందని ప్రతిపక్షాలు కావచ్చు, అక్కడక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మేము ఇప్పుడు 8 ఏం లేనప్పుడు 8 అధికార పార్టీకి ఈక్వల్గా 8 ఎంపీలను గెలుచుకున్నాం, ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం. ఓటింగ్ శాతం ఇట్లా మొన్న ఎలక్షన్లప్పుడు చాలా మెరుగ్గా వచ్చినాం. మేము ప్రతిపక్షం అసలు అధికారంలోకే మేము వస్తామనే కాన్సెప్ట్ దాకొచ్చినాం. అలాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మాలో ఏ పార్టీలైనా వర్గపోరు అనేది ఉండదు, అభిప్రాయ భేదాలు ఉంటుండొచ్చు. నాయకత్వం బలపడుతున్నప్పుడు కొద్దిగా అభిప్రాయం దాన్ని సర్దుకుంటాం తప్ప దాంట్లో ప్రతిపక్షాలు చెప్పింది తప్పు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. మంచి అనేది కొద్దిగా టైం పడుతుంది. ఈ తాత్కాలిక ఉపశమనం కేసీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన ఈరోజు ఈ జగన్ గారు ఆ పొజిషన్కి వచ్చి అక్కడ ఉమ్మడిగా వచ్చింది. నెక్స్ట్ మేము వస్తాం 100% తెలంగాణ, కర్ణాటక, అవసరం తమిళనాడులో ఇట్లా మంచి ఫైట్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం. సార్, గత బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో? వాళ్ళు ఏంటంటే చూపించారు, కేసీఆర్ది అంతా డమ్మాచారం చూపించుకేస్తారు అంతే. వీళ్ళు సంపాదించుకుర్రు తప్ప ప్రజలని, నేనేమంటున్నా అంటే ప్రజల అభివృద్ధి కన్నా వాళ్ళ నాయకులు, వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ అభివృద్ధి అయితే తప్ప ప్రజల అభివృద్ధి. అదే అభివృద్ధి తెలంగాణ అనుకోని, ధనవంతమైన తెలంగాణ అనుకోని కాంగ్రెస్ భ్రమపడి ఇన్ని అడ్డమైన హామీలు ఇచ్చారు. అంటే అడ్డమైన అని కాదు, హామీలు అమలుగానే హామీలు ఇచ్చారు. ఆడ బడ్జెట్ ఏందో తెలుసుకోలేకుండా వ్యక్తులు వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు బలపడ్డారు. ఆ బీఆర్ఎస్ నాయకులు ధనవంతులు అనేది రేవంత్ రెడ్డికి ఇప్పుడు వచ్చినాక అర్థమైంది. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది ఇబ్రహీంపట్నం? అభివృద్ధి అనేది శూన్యం. ఆయన చేసే పథకాలు ఇవన్నీ ఇచ్చిన హామీలు ఏం అమలు చేయలేక తూతూ మంత్రంగా అట్లా వస్తుంది. కానీ ప్రజల్లోకి వాస్తవంగా చాలా వ్యతిరేకత ఉంది. ప్రజల్లోకి రావాలంటేనే భయపడుతారు. ఇంకా ఘోరంగా అభివృద్ధి అనేది కుంటుపడింది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు ఏర్లే పారుతున్నాయి. పార్టీలు అధికారంలో రాకముందుకు మద్యపానాన్ని నియంత్రిస్తామంటారు, బెల్లి షాపులు నియంత్రిస్తామంటారు. వచ్చిన తర్వాత అవి వాటిని ఆదాయ వనరుగా మారుస్తున్నారు. మార్పు రావాలంటే ప్రజల్లో, ఓటర్లో ఎలాంటి చైతన్యం రావాలంటారు? లేకపోతే పార్టీలలో ఏమైనా మార్పు రావాలంటారా? ముందు ప్రజల్లో ఒక చైతన్యం ఏం రావాలంటే ఎవరు ఎంత మభ్యపెట్టి ఏది చేసినా కానీ నిజాయితీ పరుని గుర్తించి, నిజాయితీ పార్టీని గుర్తించి ఓటేసే విధంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్ నాయకులు మారుతారు, అందరూ మారుతారు. అలాంటి జనంలో ఇట్లా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే నిజాయితీ పరుడు ఇవాళ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిందంటే రేపు పరిస్థితి ఏంది మాది అనే కాన్సెప్ట్ వీళ్ళకి వచ్చిందంటే కంపల్సరీ 10 రూపాయలు పెట్టినోడు 20 రూపాయలు దోసుకుంటాడు, మన కోసం సేవ చేసేందుకు రాలేదనే కాన్సెప్ట్ ప్రజల్లోకి వచ్చినప్పుడు కంపల్సరీ మార్పు వస్తుంది. పార్టీగా మాత్రం భాజపా మాత్రం 100% ప్రజల వైపు నిలబడుతుంది. ఇలాంటి మభ్యపెట్టి ఇలాంటి ఓటింగ్ చేసుకోవడానికి మేము 100% మేము వ్యతిరేకిస్తాం. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా కూడా మద్యం డబ్బు పేర్లేపడుతుంది. ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే గ్రామాలు కానీ దేశం అభివృద్ధి చెందుతారు? నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న నాయకుని ఎన్నుకోవాలి. ప్రజల కోసం తాపత్రయపడే నాయకుని ఎన్నుకోవాలి. కానీ అధికారాన్ని పెట్టుకొని సంపాదించుకోవాలనే నాయకుడిని గుర్తించి ప్రజలు చెంపపెట్టి పెడితే ఈ అభివృద్ధి విలేజ్లు బాగుపడతాయి, ఉపాధి కల్పన ఏర్పడుతుంది, ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది జూబ్లీ హిల్స్ ప్రాంతంలో. మీ బీజేపీ పార్టీ నుంచి కూడా లంకల దీపక్ రెడ్డి ప్రాతినిధ్యం పోటీ చేస్తున్నారు. మరి బీజేపీ పార్టీ మీరు ఏ స్థానంలో ఉండబోతున్నారు? మేము గెలుస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బీఆర్ఎస్ని చూసారు, కాంగ్రెస్ను ఇన్ని పర్యాలు చూసారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న వ్యతిరేకత ఇట్లా అక్కడ బాగా ఉంది. వీళ్ళు చేసే ఏం కార్యక్రమం ఏమి అమలు అవుతాలో రాష్ట్రం మొత్తం దివాళా చేసే పరిస్థితికి వచ్చినాను. మరొక వైపు మా వైపు చూసి ఇట్లనన్నా
బీజేపీని ఆల్టర్నేట్ మీరు కరెక్ట్ చేయకుంటే బీజేపీని ఎన్నుకుంటాం, సెంట్రల్లో హైదరాబాద్ అంటే నడిగడ్డలో ఇట్లా బీజేపీ ఎన్నుకుంటున్నామంటే మాకు పరిస్థితి జనాలు గుర్తించారని చెంపపెట్టు పెట్టే విధంగా ప్రజలు తీర్పిస్తారని మేము అనుకుంటాం. సార్ ఫైనల్గా సార్ బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? ప్రజలకు సంక్షేమం, నిజాయితీగా అన్ని వర్గాలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే విధంగా అందరిని ఒక విశ్వాసంలోకి తెచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్న భాజపా నాయకులు అందరూ ఒక సమిష్టిగా కుల మత భేద లేకుండా ఏ స్కీమ్ పెట్టినా చూడండి, మాది ఫసల్ బీమా ఉంది, ఏ స్కీమ్ కిసాన్ నిధి ఉంది, ఏది పెట్టినా మేము ప్రాంతము వర్గము కులము దానికి ఓన్లీ అలా అట్టడుగు స్థాయిని బట్టి ఇస్తున్నాం. ఎకనామికల్గా డౌన్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం తప్ప మా నిజాయితీని చూడొచ్చు, మేము తారతమ్యాలు లేకుండా ప్లస్ మేము సబ్కా సాత్ సబ్కా వికాస్ ఆ ఉద్దేశంతో పనిచేస్తాం, నిజాయితీగా పనిచేస్తాం, అమలయ్యే హామీలే చెప్తాం, చేసేవే చెప్తాం. ఆ ఉద్దేశంతో ప్రజలందరూ తెలుసు నరేంద్ర మోడీ గారు నిన్న మొన్న దేశానికి ప్రపంచంలోనే ఒక వెలుగు వెలుగుతుండు. మన ప్రపంచ దేశాల్లో మనం చూస్తే ఒకప్పుడు మనం భయపడేది, మనం చూస్తే మనకు దండం పెట్టే పరిస్థితికి ఈ దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చిండు, ఆ ధైర్యాన్ని నింపిండు. ఈరోజు దీపావళి వచ్చిందంటే నేవీ సైనికులతో పోయి జరుపుకుంటుండు. అలాంటి ప్రధాని మనం చూస్తున్నామంటే నిజంగా మనం భాజపాకు మనం ఈ సపోర్ట్ ఇస్తే దేశం ఇంకా ముందు పోతే ప్రజలందరూ బాగుపడతారని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.